కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పడవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి అది పనికి రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, లేఖనాలను మీరు జాగ్రత్తగా గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి సంగతులు, యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచి జాలువారినటువంటి అమూల్యమైన పలుకులు ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగము అంటారు, అంతే కదా. మరి చూడండి, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఇది 5వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదివాను. ఇదే 5వ అధ్యాయం 13వ వచనాన్ని, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయమును కొండ మీద ప్రసంగము అంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఎత్తైన కొండ మీద ఆయన కూర్చొని ఉండగా అనేక మంది జన సమూహము యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు వినుటకు, యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించి బోధ వినడానికి అనేకులు జన సమూహము ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి చెంతకు చేరుతారండి. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులు కూడా వారితోనూ ఉంటారు. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చొని ఇలాగూ బోధింపసాగాడు. ఏమని బోధింపసాగాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మాట్లాడుతూ 13వ వచనానికి వచ్చేసరికి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటారు. ధన్యత అనే ప్రసంగం కూడా తినంట. కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు అలా కూర్చొని అక్కడ కూడి వచ్చిన జన సమూహముతోనూ మరియు ఆయన శిష్యులతోనూ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. శిష్యులను చూచి, ఆ జన సమూహం అంతటిని చూసి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకానికి ఉప్పై ఉన్నారని ఆ జన సమూహమును మరియు శిష్యులను లోకానికి ఉప్పై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు ఈరోజు నీకు నాకు కూడా అవి ఆపాదించబడతాయి. నీకు నాకు కూడా మాటలు ఆపాదించబడతాయి. ఆ రోజు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు జనసమూహంతో శిష్యులతో మాట్లాడిన ఆ మాటలే ఈరోజు నీకు నాకు కూడా
అవి ఆపాదించబడతాయండి. ఈరోజు నీతో నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, మనము లోకానికి ఉప్పై ఉన్నామంట. ప్రైజ్ లార్డ్. లోకానికి మనం ఉప్పు లాంటి వారు, ఉప్పై ఉన్నాం. లోకము అంటే అనేక మంది జన సమూహం. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే విద్యలు కాదు, లోకం అంటే మేడలు కాదు, లోకం అంటే మరొకటి కాదు. కానీ లోకం అంటే జనసాంద్రత, లోకం అంటే జనసమూహమే లోకం. ఈ లోకానికి క్రైస్తవులమైన మనము, క్రీస్తుకు సంబంధించిన వారమైనటువంటి మనము, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము, యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము ఈ లోకానికి ఉప్పుగా ఉండాలంట. ఈ లోకానికి మనము తుప్పుగా కాదు ఉండాల్సింది. ఈ లోకానికి మనం ఎలా ఉండాలా? ఉప్పై ఉండాలి, తుప్పై కాదు. ఈ లోకంలో మనము తుప్పు పెట్టిన వాళ్ళు మాత్రం కాదు ఉండాల్సింది. ఈ లోకంలో మనము తుప్పు పెట్టిన వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఈ లోకానికి మనము ఉప్పులాగా బ్రతకాలంట. వయసులో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నీటి బాప్తిసమును పొంది ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు రాజ్యములో చేర్చబడి ఉన్నారో, వారు లోకానికి ఉప్పు వలె బ్రతకాలి. ప్రైజ్ లార్డ్. లోకానికి వారు ఉప్పులాగా బ్రతకాలి. ఈ లోకము నిన్ను చూస్తుంది, ఈ లోకము నిన్ను గమనిస్తుంది, ఈ లోకము నిన్ను పరిశీలిస్తుంది. కనుక ఈ లోకంలో నువ్వు ఉప్పులాగా బ్రతకాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తున్నారు. నిజమే కదా? ఒక రక్షింపబడిన, ఒక మారు మనసు పొందిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి బిడ్డల మీద లోకపు చూపు వారి మీదనే ఉంటుంది. లోకపు చూపు వారి మీదనే ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క చూపు వాళ్ళ మీదనే ఉంటుంది. అందుకే అంటుంటారు, మందిరానికి వెళ్తున్న వారు ఏమైనా బాగున్నారా అన్న, మందిరానికి వెళ్తున్న వారి బ్రతుకులు ఏమైనా బాగున్నాయా అన్న. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. కానీ ఆ మందిరానికి వెళ్తున్నారే, ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నారే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నారే, వారి బ్రతుకులు ఏమైనా బాగున్నాయా, వారి జీవితాలు ఏమైనా బాగున్నాయా, వెళ్తున్న వారి స్థితిగతి ఏమైనా బాగుందా, వెళ్తున్న వారి మాట తీరు ఏమైనా బాగుందా, వెళ్తున్న వారి నడవడిక ఏమైనా బాగుందా, వెళ్తున్న వారి యొక్క బ్రతుకు, వారి క్రియలు ఏమైనా బాగున్నాయా అని అనేకులు క్రైస్తవుల్ని విమర్శిస్తారు. వేరే ఎవరిని వాళ్ళు విమర్శించుకోరు. రే, మనం అక్కడికి వెళ్తున్నాం కదా, మన మాట బాగుండాలా, మనం పలానా చోటుకి వెళ్తున్నాం కదా, మన ప్రవర్తన బాగుండాలా, మన పలానా గుడికి వెళ్తున్నాం కదా, మన నడక బాగుండాలా, మన పలానా దేవుని ఆరాధిస్తున్నాం కదా, మన ప్రవర్తన బాగుండాలని వాళ్ళు అన్నారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నటువంటి మనల్ని మాత్రం ఖచ్చితంగా అంటారా అనరా? 100% అంటారు. నేను ఎన్నోసార్లు నా చెవునే విన్నానండి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్న వారిని, దేవుని మందిరాలకు వెళుతున్న వారిని, దేవుని ఆరాధించడానికి వెళుతున్న వారి మీద అనేకులు చూపులు ఉంటాయి, అనేకులు దృష్టి నిలుపుతారు. అందుకనే ఆ మందిరానికి వెళ్తున్న వారు బాగలేరు కదా, ఆ దేవుని ఆరాధిస్తున్న వారు బాగలేరు కదా, వారి బ్రతుకులే బాగలేవు, వారి జీవితాలే బాగలేవని అనేక మంది విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదండి. అందుకనే దేవుడు అంటాడు, మనము లోకానికి ఎలా ఉండాలంట? ఉప్పులాగా ఉండాలి. విమర్శించే వాళ్ళు ఉన్నారు, ప్రవర్తన బాగలేదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నా మీ ప్రవర్తన బాగలేదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నా, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తున్నా మీ బ్రతుకులు బాగలేదు, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నా మీ మాటలు బాగలేవు, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నా మీ నడవడిక బాగలేదు అని విమర్శించే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిని వారు విమర్శించుకోరు. ఒరే, మనము పలానా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మనం పలానా దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, మన బ్రతుకులు ఎందుకు ఇలాగున్నాయి, మన జీవితాలు ఎందుకు ఇలాగున్నాయి, మన మాటలు ఇలాగున్నాయి. వాళ్ళు ఉండొచ్చు, క్రైస్తవుడు ఉండకూడదు అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఉండకూడదు అంటారు. వాళ్ళు క్రీస్తుని ఆరాధించే వారి దగ్గర ఇలాంటివి ఉండకూడదు అంటారు. చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు క్రియలు ఉండకూడదు అంటారు. వాళ్ళలో ఉండొచ్చు, అది చెల్లుబాటులోకి వస్తుంది. మనకైతే చెల్లుబాటులోకి రాదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు మీ దేవుడు పరిశుద్ధుడు అని.
మీ దేవుడు పవిత్రత కలిగిన వాడు అని, మీ దేవుడు పవిత్రతలో కలిగిన దేవుడని, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడని వాళ్ళ నోట వాళ్ళు చెప్పే మాటే. అందుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకానికి మనం ఎలా ఉండాలంటే తుప్పులాగా ఉండకూడదు. ఈ లోకానికి మనం ఎలా ఉండాలంటే ఉమ్మూసే మనుషులు మనల్ని చూసి ఉమ్మూసేలాగా మన బ్రతుకులు ఉండకూడదు. ఈ లోకానికి మనం ఎలా ఉండాలంటే ఈ లోకం మనలో చూసి చీ వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తూ నేను బ్రతుకు మారలేదురా అని మనల్ని తృణీకరించి దూషించి మాట్లాడి అపహాసించే బ్రతుకు మనం బ్రతకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, మీరు లోకానికి ఉప్పులాగా ఉండండి, ఉప్పులాగా ఉండండి, లోకానికి ఉప్పులాగా ఉండండి. లోకానికి మనం ఎలా ఉండాలంటే ఉప్పులాగా బ్రతకాలంట. మీరు లోకానికి ఉప్పులాగా బ్రతకండి, ఉప్పై ఉండండి అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఈ లోకములో ఉన్న జనులందరి మధ్య ఉప్పులాగా బ్రతుకుదురుగాక, ఉప్పులాగా జీవించుదురుగాక, ఉప్పులాగా వారి బ్రతుకులుండునుగాక. తుప్పు పట్టినోళ్ళు మాదిరిగానో లేకుంటే తుప్పు అని ఊపించుకునేటువంటి స్థితిగతిలోనూ మన బ్రతుకులు ఉండక యేసుక్రీస్తు చెప్పిన మాట చొప్పున మన బ్రతుకులని ఉప్పులాగా ఉండునుగాక, ఉప్పులాగా మన బ్రతుకులు, మన జీవితాలు ఉండునుగాక. ఏంటి ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు? ఉప్పులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు నేను మీ ఎదుట ఉంచుతాను, మీ ముందుట ఉంచుతాను. ఆ ఉప్పులాగా మన బ్రతుకులు, మన జీవితాలు ఉండగలిగితే మనము ధన్యులమే. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఉప్పులాగా ఉండగలిగితే, ఉప్పులో ఉన్న లక్షణాలని మనము కూడా కలిగి బ్రతకగలిగితే నిత్యముగా మనము ధన్యులమండి, నిత్యముగా మనము ధన్యులు. ఏంటి ఆ ఉప్పులో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలను ఎదుట ఉంచుతాను చూడండి. ఉప్పు ఎలా తీస్తారండి? ఉప్పు ఎలా తీస్తారు? ఉప్పుని ఎలా తీస్తారంటే, ఉప్పుని ఎలా తయారు చేస్తారంటే, ఉప్పు ఎక్కడ లభ్యమవుతుందని మనం ఆలోచించగలిగితే ఉప్పు సముద్రంలో మనకు లభ్యమవుతుంది. సముద్రంలో ఉప్పు మనకు లభ్యమవుతుంది. సముద్రపు నీటిలో నుంచి ఉప్పును మనం బయటకు తీస్తారు. ప్రైజ్ ది లార్డ్. సముద్రము నీరంతయు ఉప్పు నీరు కనుక ఆ ఉప్పు నీటిలో నుంచి ఉప్పును తీస్తారు. ఆ ఉప్పు నీటిలో నుంచి ఉప్పుని తీస్తారండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ కావాలంటే చూడండి. సముద్రంలో నుంచి వస్తున్న నీటిని, ఆ నీటిలో నుంచి ఉప్పుని తీసే విధానం చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుందండి. సముద్రంలో నుంచి ఆ సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఉప్పును వేరు చేసేస్తారండి. ప్రతి క్రైస్తవుడు లోకానికి ఎలా ఉండాలి అంటే, ఉప్పులాగా ఉండాలి. ఉప్పులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ ఉప్పు సముద్రము నుంచి వేరు చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సముద్రము నుంచి వేరు చేయబడుతుంది ఉప్పు. సముద్రం అంటే లోకం. ఈ లోకము నుంచి మనము వేరు చేయబడిన వారుగా, ప్రత్యేకించబడిన వారుగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు లోకమనే సముద్రము నుంచి, లోకమనే సముద్ర సాంప్రదాయాల నుంచి, లోకమనే సముద్ర ఆచారాల నుంచి, లోకమనే సముద్ర పాపము నుంచి, లోకమనే సముద్రములో ఉన్న అందచందాల నుంచి, ఆ లోకమనే సముద్రంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన జీవితంలో నుంచి ప్రతి క్రైస్తవుడు వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి. ఉప్పు ఏ రీతిగా సముద్రం నుంచి వేరు చేయబడుతుందో, ఉప్పు ఏ రీతిగా సముద్రం నుంచి ప్రత్యేకించబడుతుందో, క్రీస్తు అనుచరులమైన మనము, యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి మనము, రక్షణ బాప్తిసం పొందినటువంటి మనము లోకము నుంచి వేరైపోవాలి. లోకము మనలో ఉండకూడదు, లోక ఆశలు మనలో ఉండకూడదు, లోక సాంప్రదాయాలు మనలో ఉండకూడదు, లోక వ్యవహారాలు మనలో ఉండకూడదు, లోక ఆచారాలు మనలో ఉండకూడదు.
లోకానికి మనం వేరైపోవాలి. లోకానికి మనము ప్రత్యేకమైన వారమైపోవాలి. ఎందుకంటే ఈ లోకము దేవునికి వైరం. లోక స్నేహము దేవునికంట వైరం అన్న ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఈ లోక స్నేహం దేవునికి నచ్చనిది. ఈ లోక స్నేహం దేవునికి విరుద్ధమైనది కనుక ఈ లోకానికి క్రైస్తవుడు వేరైన వాడిగా, ప్రత్యేకించబడిన వాడిగా, వేరైపోయిన వాడిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి. లోకంలో ఉన్న వాటితో మనం కలిసిపోకూడదు. లోకంలో ఉన్న సాంగత్యాలతో మనము కలిసిపోకూడదు. లోకంలో ఉన్నటువంటి పాపముతో మనము మిళితమైపోకూడదు. లోకానికి మనం వేరైపోవాలా? లోకానికి మనము ప్రత్యేకమైపోవాలా? లోకము నుంచి మనము వేరు చేయబడిన వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి మనం వేరే బ్రతకాలి. లోకానికి మనము ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకముతో స్నేహం దేవునికి వైరం. మనం ఈ లోకంలో కలిసి బ్రతకడం, ఈ లోకంలో మనము జీవించడం, ఈ లోకంలో ఉన్నవన్నీ మనము చేయడం, ఈ లోకంలో ఉన్నవన్నీ మనము జరిగిస్తే అది దేవుడికి వైరం, అది దేవునికి నచ్చనిది, అది దేవునికి విరోధమైనది, అది దేవునికి వ్యతిరేకమైనది. కనుక ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ మనము వేరవ్వాలా. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. లోకమంతా శరీరాశతో నింపబడిపోయిందండి. లోకమంతా నేత్రాశతో నింపబడిపోయిందండి. లోకమంతా జీవపుటంబంతో ఉంది. కనుక ఈ లోకానికి మనం ప్రత్యేకించబడాలి. ఈ లోకానికి మనం వేరైపోవాలి. ఈ లోకానికి మనం వేరు చేయబడిన వారిగా మనం బ్రతకాలండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు లోకము కావాలి, దేవుడు కావాలంట. లోకంలో చేసేవని చేస్తామంటారు, దేవుడి కాడికి వచ్చి చేసేవని చేస్తామంటారు. లోకంలో త్రాగాల్సిన త్రాగుడు తాగుతామంటారు, దేవుని దగ్గరకు వచ్చి ప్రభు బలలో చేయాల్సి తాగేది కూడా తాగుతామంటారు. లోకంలో ఉన్న డ్యాన్సులు, వ్యర్థమైనవన్నీ నృత్యాలు, నాట్యాలు చేస్తామంటారు. క్రిస్మస్ జనవరి వచ్చేసరికి తెలుగులో కూడా నాట్యాలు వేసి నృత్యాలు చేస్తామంటారు. మీకు అర్థమవుతుందండి? లోకంలో డీజేలు పెట్టినప్పుడు ఎగురుతారు, లోకంలో సినిమా పాటలకు ఎగురుతారు, లోకంలో అసభ్యకరంగా ఎగురుతారు. మరలా క్రిస్మస్ వచ్చేసరికి మరలా పరిశుద్ధంగా స్టేజీల మీద యేసుక్రీస్తు వారి తరపున ఎగురుతూ ఉంటారు, యేసుక్రీస్తు పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇది దేవునికి వైరం, ఇది దేవునికి వైరం అని. ఉంటే దేవునికి దాసుడిగా ఉండాలా, లేకపోతే లోకానికి దాసుడిగా ఉండాలా? లోకానికి దాసుడిగా ఉంటాను, దేవునికి దాసుడిగా ఉంటానంటే కుదరదు. అది లోకానికి దాసుడిగా ఉంటాను, ఇలా దేవుడికి దాసుడిగా ఉంటానంటే అది కుదరదు. ఉంటే దేవుడికైనా దాసుడిగా ఉండు, లేకపోతే లోకానికైనా దాసుడిగా ఉండు. అటు ఇటు ఉంటానంటే అది కుదరదు, అది నచ్చనిది. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదేనండి. ఆదివారం ఆరాధన, సోమవారం నుంచి మంగళవారం వేషధారణ. ఆదివారం ఆరాధన, సోమవారం నుంచి శనివారం దాకా వేషధారణ. ఆదివారము స్తోత్ర బలి, సోమవారం నుంచి శనివారం వరకు బాహుబలి. ఆదివారము దేవుని సన్నిధిలో శుద్ధ హృదయం నాకు ఇమ్మని అడుగుతాం. సోమవారం నుంచి శనివారం వరకు అదే హృదయాన్ని అశుద్ధత, అపవిత్రత పరుచుకుంటా ఉంటాం. లోకంలో ఉన్న వాటితో అలా ఉండకూడదు. లోకానికి మనం వేరే బ్రతకాలి, లోకానికి మనం ప్రత్యేకించిన వారముగా బ్రతకాలి, లోకానికి మనము దూరమై బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోకముతో స్నేహం చేస్తాను, లోకానికి దాసుడిగా ఉంటాను, దేవునితో స్నేహం చేస్తాను, దేవునికి దాసుడిగా ఉంటామంటే నేను అంటాను, నువ్వు నామకార్తుడివి. నువ్వు పెట్టుకోవాల్సిన పేరు క్రీస్తు దాసుడు అని, క్రైస్తవుడు అని కాదు, కానీ నామకార్తుడిని.
నామకార్థ క్రైస్తవుడిని, నామకార్థ క్రైస్తవురాలని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ లోకానికి మనము వేరే బ్రతకాలి, ఈ లోకానికి మనము ప్రత్యేకించబడిన వారుగా బ్రతకాలండి, ఈ లోకానికి మనము వేరు చేయబడిన వారుగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా ఆలోచించండి. వినాయక చవితి వస్తే డ్యాన్సులు మనే, ఆర్భటాలు మనే, ఎగుర్లు మనే, మరలా క్రిస్మస్ వస్తే అక్కడ మనమే, ఇక్కడ మనమే. కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. మనము లోకానికి వేరే బ్రతకాలా, లోకము నుంచి మనం ప్రత్యేకించబడిన వారమే బ్రతకాలా, లోకములో మనము కలవకుండా ప్రత్యేకించబడిన వారిగా మనం బ్రతకాలి. కొంతమంది ఇంకా కూడా ఆ యేసుక్రీస్తుని నమ్ముతుంటారు, యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటారు, యేసుక్రీస్తుని అనుసరిస్తుంటారు, ఇంకా లోకంలో కూడా జరిగిస్తూ ఉంటారు. లోకంలో పాపాన్ని జరిగిస్తుంటారు, లోక ఆచారాలు జరిగిస్తుంటారు, లోక సాంప్రదాయాలు జరిగిస్తుంటారు, లోకంలో ఉన్నటువంటి చెడును జరిగిస్తుంటారు, లోకంలో ఉన్న నేత్రాశను జరిగిస్తుంటారు, లోకంలో ఉన్న శరీరాశను జరిగిస్తుంటారు, లోకంలో ఉన్న జీవపు డంబాన్ని జరిగిస్తూ ఉంటారండి. ఇలాంటి వారు లోక స్నేహంతో చేస్తూ దేవుడు కూడా కావాలనుకుంటే అది తప్పు. ఈ లోక స్నేహం దేవునికి వైరం. లోకానికి మనం ప్రత్యేకించిన వారు కానీ, లోకం నుంచి మనం వేరు చేయబడిన వారు కానీ, లోకంలో నుంచి మనము ప్రత్యేకము చేయబడిన వారిగా మనము బ్రతుకుదుముగాక. అలాంటి బ్రతుకు మనం బ్రతకాలండి, అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. దానియేలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఇతను బ్రతుకుతున్నది బబులోను సాంప్రదాయాలు వేరు, బబులోనులో ఆచారాలు వేరు, బబులోనులో వారు ఆరాధించే దేవుడు వేరు, బబులోను యొక్క స్థితిగతి అంతయు వేరండి. వారందరి మధ్యలో మనోడు దానియేలు బ్రతుకుతూ ఉన్నప్పటికీ, మనోడు దానియేలు జీవిస్తున్నప్పటికీ వాళ్ళతో మనోడు ఎప్పుడు కలిసిపోలేదు, వాళ్ళతో మనోడు ఎప్పుడు మిళితమైపోయి, వాళ్ళతో ఎప్పుడు మనోడు కలిసిపోయి మిళితమైపోయి వాళ్ళు చేసే పాపం, వాళ్ళు చేసే అపవిత్రత, వాళ్ళు చేసే దుర్మార్గత అంతా మనోడు చేయలేదండి. మనోడు ఎప్పుడు ప్రత్యేకమైన వాడుగానే కనపడ్డాడు. రాజులు సైతం ఆశ్చర్యపోయే విధముగా దానియేలులో వెతికినా కూడా లోపం కనపడట్లేదంట. ఎంత ప్రత్యేకంగా బ్రతికాడు, ఎంత ప్రత్యేకంగా ఎంత వేరే బ్రతికాడు. ఫైనల్గా అండి రాజులు తినేటువంటి భోజన పదార్థాలు కూడా తినలా. భోజన పదార్థాలు ఏమైనా విగ్రహారాధనకి సంబంధించినవేమో, ఆ భోజన పదార్థాలు కూడా తినటకు ఇష్టపడాల. అందరూ విగ్రహారానికి సాగిలపడిన మనోడు మాత్రం సాగిలపడాల. బ్రతుకుతున్న అన్య దేశంలో, బ్రతుకుతున్న బబులోను దేశంలో, బ్రతుకుతున్న ఒక బానిసగా అయినా కూడా మనోడు ఎక్కడ కూడా ఆ బబులోనులతో కలిసిపోకుండా, ఆ బబులోనులో మిళితమైపోకుండా, ఆ బబులోనీయులతో కలిసి బబులోనుతో కలిసి పాపములో పాలిభాగస్తుడు కాకుండా ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతుకుతున్నాడు, మీరు ఇంకా లోతు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. లోతు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు బహు దుర్మార్గులు, బహు దుష్టులు. అంత దుర్మార్గత కలిగిన వారు, అంత దుష్టత్వము కలిగిన వారు, అంత చెడిపోయిన తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి, వాళ్ళ క్రియలు చెడిపోయినాయి. బహుపాపులండి సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్న ప్రజలు. వారి మధ్యలో లోతు ప్రత్యేకంగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారి మధ్యలో లోతు ప్రత్యేకంగా బ్రతికాడండి. ఇన్ని సంవత్సరాలు వారి మధ్యలో బ్రతుకుతున్నా, ఎన్ని దినములు వారితో బ్రతుకుతున్నా, ఎన్ని దినాలు వారితో మిళితమై బ్రతుకుతున్నా, ఏ రోజు వారు చేస్తున్న పాపం మనోడు చేయలా, ఏ రోజు వారు చేస్తున్న అకృత్యాలు మనోడు చేయలా, ఏ రోజు వారు చేస్తున్న చెడు పనులు మనోడు చేయలా. మనోడు ప్రత్యేకంగానే బ్రతికాడు కనుక ప్రభు లోతుకు తోడై ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చినప్పుడు లోతును కాపాడాడు.
ఒక ప్రత్యేకంగా బ్రతికాడు. ఒక నోవాహు కూడా చూడండి, నోవాహు బ్రతుకుతున్న దినాలలో లోకము పాపముతో చెడుతనముతో నిండిపోయిందంట. లోకము పాపముతో చెడుతనముతో నిండిపడిపోతే ఆ లోకములో ఆ అన్యుల మధ్యలో, ఆ పాపుల మధ్యలో, ఆ దుర్మార్గుల మధ్యలో, చెడుతనముతో నింపబడిపోయినటువంటి ఆ మనుషుల మధ్యలోనే మనోడు బ్రతుకుతూ ఎలా బ్రతికాడయ్యి అంటే, ఏ పాపము కూడా అంటించుకొని, ఏ పాపము కూడా తన జీవితంలోనికి రానివ్వని, ఏ చెడుతనము కూడా తన బ్రతుకులోనికి రానివ్వకుండా ఒక ప్రత్యేకముగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాడు. కనుకనే ఒకరోజు నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. లోకానికి మనం వేరే బ్రతకాలి, లోకానికి మనం వేరు చేయబడిన ప్రత్యేకించబడిన వారిగా బ్రతకాలి. కనుక లోకముతో మనం కలవకూడదు, లోకంలో ఉన్నటువంటి వాటితో మనము కలవకూడదు, లోకంలో ఉన్నవన్నీ మనలో ఉండకూడదని, మన కుటుంబాల్లో ఉండకూడదు, మన పిల్లల జీవితాల్లో ఉండకూడదు, మీ బ్రతుకుల్లో కూడా ఉండకూడదు. లోకానికి మీ పిల్లల్ని వేరుగా పెంచండి, లోకానికి ప్రత్యేకంగా పెంచండి, లోకానికి వేరు చేయబడిన వారిగా మీరు కూడా బ్రతకండి. లోకంలో ఉన్న పాపంతో, లోకంలో ఉన్న అపవిత్రతతో, లోకంలో ఉన్న చెడుతనంతో నువ్వు సహవాసం చేయకూడదు. ఆ లోకంలో ఉన్న వాటన్నిటితో నువ్వు కలవకుండా ఒక ప్రత్యేకమైన వారిగా నువ్వు బ్రతుకుదువుగాక, ఒక ప్రత్యేకించబడిన వారిగా మీరు జీవించుదురుగాక. మనం ఎలా బ్రతకాలి? ఉప్పు సముద్రముల నుంచి వేరు చేయబడినట్టు, సముద్రం అనగా లోకం, లోకము నుంచి మనం ఏం చేయాలా? వేరు చేయబడాలి. లోకంలో ఉన్నవి మనలో ఉండకూడదు. లోకము చేస్తున్న ఆ శరీరాశ, నేత్రాశ, జీవోపటము మనలో ఉండకూడదు. లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిలో మనము పాలిభాగస్తులము కాకూడదు. లోకంలో ఉన్న వ్యర్థమైన ఆచారాలు, సాంప్రదాయాలతో మనము మిళితమైకూడదు. వీటన్నిటికీ ప్రత్యేకంగా మనం బ్రతకాలి, వీటన్నిటికీ ప్రత్యేకంగా మనము జీవించాలి, వీటన్నిటి నుంచి వేరు చేయబడిన వారిగా మనం ఉండాలి. ఉప్పులో ఉన్నటువంటి మొదటి లక్ష్యం. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు లాగుండండి అన్నాడు. ఎందుకు దేవుడు లోకానికి ఉప్పు లాగుండమని అంటే, ఉప్పు లోకం నుంచి వేరు చేయబడుతుంది, అనగా సముద్రం నుంచి వేరు చేయబడుతుంది. మనము లోకము నుంచి వేరు చేయబడాలి. అందుకనే దేవుడు లోకానికి మీరు ఉప్పులాగా బ్రతకండి అన్నాడు. మరొక మాట కూడా మీకు చెప్తాను. ఉప్పును ఒకటి సముద్రం నుంచి వేరు చేయబడుతుంది, అనగా లోకం నుంచి వేరు చేయబడింది. రెండు, ఉప్పు మనకేమిస్తుందంటే రుచిని ఇస్తుంది. ఏమిస్తుందండి? రుచి. రుచి. ఉప్పు లేకుండా మనము పప్పు తినగలమా? ఉప్పు లేకుండా పప్పు తినలేం. ఎందుకని? ఉప్పు లేకపోతే సప్పిడిగాను, సప్పగాను రుచే మనకు కనబడదు. అందుకనే ఉప్పుని గురించి ఒక మాట ఉంటుంది, అన్ని వేసి చూడు నన్నేసి చూడు, అన్నేసి చూడు నన్నేసి చూడు. నిజమే కదా? కారం వేసి, పసుపు వేసి, మసాలా వేసి, కూరగాయలు వేసి, అన్ని రకాల కూరగాయలు కలిపి ఉప్పు వేయకుండా తినగలమా? తినలేమండి. ఉప్పు వేయకుండా నోట్లో కూడా పెట్టుకోవడం కూడా కష్టం. ఉప్పు ఎప్పుడైతే వేస్తామో ఇవన్నీ వేసినా ఇప్పుడు ఉప్పు వేయంగానే టేస్ట్ వస్తుంది, రుచి కలుగుతుంది, రుచి వస్తుంది. కనుక ప్రియులారా, ఈ ఉప్పు ఏం చూస్తుంది? ఉప్పులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ఇది రుచిని ఇస్తుంది. రుచి కలిగి రుచిని ఇస్తుంది. ఉప్పు రుచిని ఇస్తుంది. చూడండి మీరు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ఐదు 6 వచనం చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుష్యునికి అలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలో వలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలిగిదిగాను కృపాసహితముగాను ఉండనివిడి. మరలా చదువుతున్నాను, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో
అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ అనగా మన మాటలు ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటలు ఎలా ఉండాలంట? మన సంభాషణ, మన మాటలు రుచి కలిగినవిగా ఉండాలంట. మన మాటలు రుచి కలిగినవిగా కృపాసహితముగా ఉండాలంట. అంటే కూరలో ఉప్పేస్తే ఎంత రుచి వస్తుందో మన మాటలు కూడా అలా రుచి కలిగినవిగా ఉండాలి. మన మాటలు రుచి కలిగినవిగా ఉండాలి. కొందరి మాటలు ఎలా ఉంటాయి? ఘాటుగా ఉంటాయి. ఎలాగ? కారంలాగా, గుంటూరు కారంలాగా ఘాటుగా ఉంటాయి కొందరి మాటలు. కొందరి మాటలు కఠినముగా ఉంటాయి. కొందరి మాటలు మనిషిని కుదిపేసినట్టుగా, కృంగదీసినట్టుగా ఉంటాయి. మరి కొందరి మాటలు మనిషి ప్రాణాలు తీసినట్టుగా ఉంటాయి. మనిషిని కొట్టనవసరం లేదంట, ఒక మనిషిని కొట్టి చంపనవసరం లేదంట, మాటలతోనే మనిషిని చంపేయచ్చు అంట. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషిని కత్తులతో నరికి చంపనవసరం లేదు, కర్రలు పట్టుకొని చంపనవసరం లేదు. కానీ మనిషిని పుచ్చేటువంటి కొన్ని మాటలు మాట్లాడితే చాలు మనిషి సొగం చచ్చిపోతారు. అవునంటారా కాదంటారా? నిజమేనండి. మాటలను బట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ బాయ్ ఫ్రెండ్ ఏదో మాట్లాడాడని, బాయ్ ఫ్రెండ్ ఏదో అన్నాడని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. భర్త ఏదో మాట్లాడాడని, భర్త అనకూడని మాట ఏదో అన్నాడని, లేకపోతే భర్త నోట రాని కూడా మాట ఏదో వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. భార్య తన అత్తయ్య గారు ఏదో ఒక వ్యర్థమైన మాట, ఒక అనకూడని మాట అనేసిందని చెప్పి ఉరివేసుకొని చనిపోతున్న వారు కూడా ఉన్నారండి. భర్త మాటలు తట్టుకోలేక ఉరివేసుకొని చనిపోతున్న వారు అందరూ ఉన్నారు. నేను నా కనులారనే చాలా మందిని చూశాను. ఇతను కొట్టడు, కత్తులతో నరకడు, కత్తులతో బాధడు, కానీ మాటలతో చంపేస్తాడు. మాటలతో చంపేస్తాడు. చాలామంది నా దగ్గర వాక్కుని వారు కూడా లేకపోలేదు. నా భర్త నన్ను మాటలతో అక్క అన్న తాగడు కదక్క, అన్న తిట్టడు కదక్క, మరి ఎందుకు నువ్వు ఉరేసుకోవడానికి సిద్ధపడుతున్నావు? చాలామంది ఒకరిద్దరు నేను చూశానండి, ఉరివేసుకోవడానికి వెళ్తున్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు, ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకు వేసుకోవడానికి వెళ్తున్నావు? ఎందుకు ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తున్నావు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అక్క అంటే, నా భర్త నన్ను మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్న. ఏం మాట్లాడుతున్నారక్క? అన్న త్రాగడు కదా, అన్న ఎప్పుడు కొట్టే స్వభావం కలిగిన వాడు కాదు కదా, అన్న ఎప్పుడు వీధుల మీద ఎక్కి తిట్టేటువంటి స్వభావం, కొట్టేటువంటి స్వభావం కాదు కదా, అలాంటోడు నేను బాధ పెట్టడం ఏంటి, నువ్వు వేసుకోవడం ఏంటి అని అడిగితే, కొట్టబడలేదన్న, అన్న కొట్టబడలేదు, అన్న మాట్లాడే మాటలు చాలా మనిషిని చంపేస్తాడు. ఆ మాటలే సగానికి సగం చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ మాటలను బట్టి ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది. అంత కఠినంగా మాటలు ఉంటాయి, అంత ఘాటుగా మాటలు ఉంటాయి, అంత కఠినంగా ఆ మాటలు ఉంటాయన్న. ఆ మాటలు తట్టుకోలేక ఇలాంటి ప్రయత్నాలు. నిజమేనండి. ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాటలు 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 కఠినమైన మాటలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని మాటలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్న వారు కూడా లేకపోలేదండి. మనకు బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, మన మాట అంట ఉప్పు వేసినట్టుగా రుచిగలగా ఉండాలంట. మన మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట. మనిషిని గుచ్చేటట్టు కాదు, మనిషిని గాయపరిచేటట్టు కాదు, మనిషిని కృంగతీసేటట్టు కాదు, మనిషిని బాధ పెట్టేటట్టు కాదు, మనిషి తన జీవితాన్ని పాడు చేసుకునేటట్టు కాదు, కానీ మన మాట మనిషిని బ్రతికించేటువంటి రుచి కలిగిందిగా ఉండాలి. మన మాట మనిషిని బాగు చేసేటువంటి ఒక రుచి కలిగిన మాటగా మన మాట ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ఆశ్వరస్తో మాట్లాడుతుందండి.
అహష్వేరోషు ఒక క్రూరుడు, అహష్వేరోషు ఒక మూర్ఖుడు, అహష్వేరోషు ఒక కఠిన స్వభావం గలవాడు. ఈ అహష్వేరోషు గురించి ఒక మాట చెప్తాను, మీరు వినండి. అహష్వేరోషు ఒకరోజు గ్రీకు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అహష్వేరోషు గ్రీకు మీదకి యుద్ధానికి వెళ్తూ, ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారు పడవలో వెళ్ళాలా, ఒక నదిని దాటుకొని గ్రీకు మీద యుద్ధం చేయాలా, పడవలో వెళ్ళాలా. ఆ నౌకలో వాళ్ళు వెళ్తున్నప్పుడు అహష్వేరోషు తన యొక్క సైన్యం, తన దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతా కలిసి ఆ నౌకలో వారు ప్రయాణం చేస్తూ ఉంటే, అలాగున సగం మధ్యలోకి వెళ్ళిపోయేసరికి విపరీతమైన తుఫాన్ అంటాను. మరి అది నేను సముద్రం అనుకుంటున్నాను. విపరీతమైన తుఫాను ఆ నీటిలో లెగవడాన్ని బట్టి, విపరీతమైన తుఫాను నీటిలో లెగిస్తే మనిషి ఏం చేస్తాడు? భయపడతాడు. అహష్వేరోషు కూడా భయపడ్డాడు, కురింగిపోతాడు. మనిషి ఏం చేస్తాడు? ప్రాణభయంతో వెనకడుగేస్తాడు. ఈ అహష్వేరోషు ఎంత మూర్ఖుడంటే, తను నడుముకున్నటువంటి బెల్ట్ తీసి ఆ బెల్ట్ను పట్టుకొని నీటి మీదకు పోయి ఆగుతువా అనే నీటిని కొడుతున్నాడంట. ఆగుతువా తుఫాను, ఆగుతువా ఆగు 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 అని నీటిని కొడుతున్నాడంటండి. ఎంత మూర్ఖుడు ఈ అహష్వేరోషు. ఇంకా ఈ అహష్వేరోషు గురించి ఒక మాట చెప్తాను చూడండి. ఒకరోజు ఈ అహష్వేరోషు తన సైన్యంతో వేరే దేశస్తుల మీదకి యుద్ధానికి వెళ్తుంటే ఆ సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు యవన బిడ్డలు ఉన్నారు. వానికి ఒక తండ్రి గారు ఈ సైన్యమును అహష్వేరోషు వెంటేసుకొని అలాగా వెళ్తూ ఉంటే, ఈ తండ్రి గారు అహష్వేరోషు గారికి వచ్చి, అయ్యా రాజా, నా అనారోగ్య పరిస్థితి బాగలేదు, నా అనారోగ్య స్థితిగతి బాగలేదు, నాకు ఆరోగ్యం అయితే ఏం బాగలేదు, కానీ కొన్ని దినాలు కొన్ని రోజులు నా కుమారులో ఒకరిని నా యొద్ద ఉంచయ్యా, నా కుమారులో పెద్దవాడిని కొన్ని రోజులు నా యొద్ద ఉంచుకొని మరలా నీ చెంతకు పంపిస్తాను, మరలా నీ యొద్దకు పంపిస్తాను, వాడు నీ వాడే, వాడు నీ బిడ్డే అంటే అహష్వేరోషు అన్నాడు, రే ఎవర్రా ఈ తండ్రి గారి యొక్క కుమారుడు, ఎవర్రా ఈ తండ్రి గారి యొక్క పెద్ద కుమారుడు అనగానే పెద్ద కుమారుడు ముందుకు వచ్చాడంటే, ఆ తండ్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ మంచంలో పడినటువంటి స్థితి. 4 రోజులు ఆ కుమారుడు ఆ తండ్రిని చూసుకుంటాడని నా దగ్గర నా కుమారుడు 4 రోజులు వచ్చామని అహష్వేరోషుని అడిగాడు. అహష్వేరోషు, రే ఎవర్రా ఈ తండ్రి గారి యొక్క కుమారుడు, ఎవర్రా, ఎక్కడ్రా అని అనగానే పెద్ద కుమారుడు వచ్చాడంట. ఆ తండ్రి గారు చూస్తుంటేనే ఆ కుమారుడు, పెద్ద కుమారుడు యొక్క తల నరికేశాడంట. పెద్ద కుమారుడు యొక్క తల నరికేశాడంట. తండ్రి గారు ఎక్కడికక్కడ కుప్పగొలిపోయాడు. ఇప్పుడు అంటాడంట అహష్వేరోషు, తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకో, తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచుకో అంటే. అలాంటి మూర్ఖుడండి అహష్వేరోషు, అలాంటి క్రూరత్వం కలిగిన వాడు అహష్వేరోషు, అలాంటి కఠిన స్వభావం కలిగిన వాడు అహష్వేరోషు. అలాంటి వాడు ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి ఎస్తేరు మాటలకు ఫిదా అయిపోయాడు, ఎస్తేరు మాటలకు లొంగిపోయాడు, ఎస్తేరు మాటలకు తలదించేసి ఎస్తేరుతో అంటాడు, ఎస్తేరు, నా 127 సామ్రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఇంత గొప్ప మాట మాట్లాడి తన సామ్రాజ్యం కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని అహష్వేరోషు, తన సామ్రాజ్యం కొరకు మనుష్యుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని అహష్వేరోషు ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి నా 127 సామ్రాజ్యంలో నీకు సగభాగం ఇస్తానన్నాడు. ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు ఎస్తేరు యొక్క మాట ఉంటుందండి, అస్సలు మామూలుగా ఉండదు. ఆ మాటలు అంత రుచి ఉంటుందండి, ఆ మాట వైఖరి అలా ఉంటుంది. ఆ మాటకి ఫిదైపోయాడు అహష్వేరోషు, ఆ మాటకు లొంగిపోయాడు అహష్వేరోషు, ఆ మాటకి పడిపోయాడు అహష్వేరోషు. తను మాట్లాడే పద్ధతి అమోఘం, తను మాట్లాడే భాష విధానం అమోఘం. ఆ రుచి కలిగిన మాటలకు ఫిదైపోయిన అహష్వేరోషు నీకు సగభాగం ఇస్తానంటాడు. ఒక ఆజ్ఞ జారీ చేసి ఆ ఆజ్ఞను కొట్టివేశాడండి. ఒక చక్రవర్తి ఒక ఆజ్ఞను జారీ చేస్తే అది కొట్టివేయడం ఇంపాసిబుల్.
ప్రాణం పోతే కానీ వాళ్ళు కొట్టివేయరు. అలాంటిది ఎస్తేరు కొరకు ఆ ఆజ్ఞనే రద్దు చేస్తాడండి. ఎస్తేరు మాట ఉంటుంది అక్కడ, అద్భుతంగా ఉంటుంది. ఎస్తేరు మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఎస్తేరే దేవుని కుమార్తె. ఈ ఎస్తేరు మాట అంత అమోఘంగా ఉంది కనుకనే అలాంటి మూర్ఖుడుని, క్రూరుడిని, అహశ్వరోషుని ఎస్తేరి తల ఉంచిపిచ్చేసింది. ఎస్తేరు తిప్పేసుకున్నది. ఎస్తేరు మాటకు లోబడేలా చేసింది. కారణం ఎస్తేరు యొక్క మాట. ఎస్తేరంట ఇంపైనదంట. ఎస్తేరు మాట కూడా ఇంపుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు ఇంపైనది. రాజు దృష్టికి ఎస్తేరు ఇంపైనదంట. అంటే నేను ఇక్కడ అంటాను, ఎస్తేరి మాట రాజు దృష్టికి ఇంపైనదిగా ఉన్నది. ఎస్తేరు యొక్క మాట రాజు దృష్టికి ఇంపైనదిగా ఉన్నది కనుకనే ఎస్తేరు మీదికి రాజు దయ వచ్చింది. నా ప్రియమైనటువంటి వాళ్ళగా మాట, మన మాట ఉప్పు వేసినట్టుగా రుచి కలిగినదిగా ఉండాలండి. మన మాటలో కఠినత్వం ఉండకూడదు. మన మాటలో మన మాటలో గాయపరిచేటట్టుగా ఉండకూడదు. మన మాటలు ఇతరులను బాధించేటట్టుగా ఉండకూడదు. మన మాటలు క్రైస్తవులముగా మన మాట ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉంటుంది. కొందరి మాటలు ఉంటాయి ఫస్ట్ నన్ను కొట్టరా అన్నట్టే ఉంటాయి మాటలు, ఫస్ట్ నన్ను తన్నరా అన్నట్టే ఉంటాయి కొందరి మాటలండి. ఈ మాట శైలి మనకు ఉండకూడదు. మన మాట మృదువైనదిగా ఉండాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుందంట. నొప్పించు మాట కోపమును రేపుతుందంట. ఒక మాట, ఒక మృదువైన మాట కోపమును చల్లారిస్తే, ఒక మంచి మాట, ఒక ఇంపైన మాట, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేటువంటి మాట కోపమును చల్లారిస్తే, నొప్పించేటువంటి మాట, గాయపరిచేటువంటి మాట, కఠినమైన మాట కోపమును రేపుతుందంట. మనము మృదువైన మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉండాలి. మన మాట శైలి మృదుత్వంగా ఉండాలి. మన మాట తీరు బాగుండాలి. ఈ మధ్య క్రైస్తవులు అనబడిన వారి నోట మాట ఎలా ఉంటుంది అంటే, అది నోరు కాదండి, డ్రైనేజ్ కంపు. అది నోరో డ్రైనేజ్ అర్థం కాదు. డ్రైనేజీలో రావాల్సిన సుగంధపు వాసన అంతా వీరి నోట్లోనే వస్తుంటుంది. అంటే ఇది బ్రష్ చేయడానికి కాదు, పళ్ళు తోముకోవడానికి కాదు. నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే సరస్వక్తులే, నోరు తెరిస్తే డబల్ మీనింగ్ మాటలు. ఈరోజు అత్యధికంగా చలామణి అవుతున్న మాటలు ఏ మాటలు తెలుసా? డబల్ మీనింగ్, రెండు అర్థాలు వచ్చేటువంటి మాటలు, ద్వంద్వ మాటలు. ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు అంటే, జబర్దస్తులు, ఈ జబర్దస్తుల ప్రభావం, లేకపోతే టిక్ టాక్ల ప్రభావం, ఇంకా ఏమున్నాయి, ఇన్స్టాగ్రామ్ల ప్రభావము, ద్వంద్వ మాటలు, డబల్ మీనింగ్లు, రెండు అర్థాలు ఇచ్చేటువంటి మాటలు. ఆ మాట మన నోట రాకూడదని, అట్టి మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. బూతులు, ఆ పక్కన చెల్లు ఉంటుంది, ఆ పక్కన కూతురు ఉంటుంది, ఆ పక్కన కొడుకు ఉంటుంది, నోటికి ఇంత మాట, పచ్చి పచ్చి బూతులు. నోటికి ఎడపెడ బూతులు మాట్లాడేస్తుంటారండి. తప్పు, మాట్లాడకూడదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఒరే కూతురుందే, నా కన్నా కూతురుందే, ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదే, ఇలాంటి పలుకులు నేను పలకకూడదే, ఈ మాటలు నేను మాట్లాడకూడదులే అని ఆలోచన కూడా ఉండదండి. సిగ్గులేని పనులు అవన్నీ, సిగ్గుమాలిన పనులు. పిల్లల్ని పక్కన పెట్టుకొని, కడుపును పెట్టిన ఆడపిల్లల్ని ప్రక్కన పెట్టుకొని, ఆ తల్లిని ప్రక్కన పెట్టుకొని, నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చినటువంటి ఎంత పెద్ద బూతులు మాట్లాడుతుంటారండి. ఉండకూడదు మన నోట మాట. ఇలాంటి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. ఈ దుష్టు మాటలు మనం మాట్లాడకూడదండి. మన నోట ఎప్పుడు కృపాసహితమైన మాటలే, రుచి కలిగిన మాటలే
మధురమైన మాటలే రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన మాటలు ఉప్పు వేస్తే ఎలాంటి రుచిదనం ఇస్తాయో అలాగ మన మాట రుచిగా ఉండాలి. మన మాట రుచిగా ఉండాలి. మాట బాగలేక కుటుంబాలు పాడు చేసుకున్నట్టు పురుషులు ఎంతమందో, మాట బాగలేక కుటుంబాన్ని పాడు చేసుకున్న స్త్రీలు ఎంతమందో. కనుక మన మాటను మన మాటలో జాగ్రత్తగా ఉండాలా. మన మాటల శైలి జాగ్రత్తగా ఉండాలా. మృదువైన మాటలే మనం మాట్లాడాలా. ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలే మన నోట రావాలా. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పానే, మందిరంలో మాత్రం దేవుని పాటలు పాడితే మంచి మాటలు మాట్లాడతారు. అదే నోటితో బయటికి వెళ్ళి వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, పనికిమాలిన మాటలు మాట్లాడతారు, వతరబోతు మాటలు మాట్లాడతారు. ఒకే ఊటలో నుంచి చేదు నీరు మంచి నీరు వస్తుందా? ఒక ఊట ఉందండి, ఆ ఊటలో చేదు నీరు మంచి నీరు వస్తాయా? రావు. వస్తే చేదు నీరు అన్న రావాలా, లేకపోతే మంచి నీరు అన్న రావాలా? ఒకే ఊటలో చేదు నీరు మంచి నీరు రెండు రావు. మన నోటిలో చెడ్డ మాటలు మంచి మాటలు ఎలా వస్తున్నాయి? బూతులు మంచి మాటలు ఎలా వస్తాయి? వస్తే మంచి మాటలే రావాలా? మళ్ళీ బూతులు ఎందుకు వస్తున్నాయి? సరస్వక్తులు ఎందుకు వస్తున్నాయి? దొందర్థాలు ఇచ్చేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? రాకూడదని. గాయపరిచే మాటలు రాకూడదని. గుండెని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడకుండా ఉప్పు వేసినట్టు రుచి కలిగిన మాటలే మనం మాట్లాడుతుము గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్న వాళ్ళు మిమ్మల్ని అసలు అనుకోకండి. నేను లైవ్ ఇస్తున్నాను కనుక వాళ్ళని కూడా బేస్ చేసుకొని వాక్యం చెప్తాను. అందుకని మీకైతే ఎప్పుడో కట్టే తొట్టే పెట్టే క్లోజ్ చేద్దని ఆకు లైవ్ ఇస్తున్నాను. వాళ్ళని కూడా బేస్ చేసుకొని 4 మాటలు చెప్తున్నాను. ఇక 3వ మాట చివరిగా, ఉప్పు మనకేం నేర్పిస్తుందయ్యా అంటే, 1 ఉప్పు సముద్రం నుంచి వేరు చేయబడినట్టు లోకం నుంచి మనము వేరు చేయబడాలి. 2 ఉప్పు మనకు రుచినిస్తుంది, మన మాట రుచి కలిగినదై ఉండాలి. ఇక 3వ మాటలోకి వచ్చి ముగిస్తాను. 2వ రాజులు 2వ అధ్యాయం 19-20. చాలా మాటలు ఉన్నాయి కానీ చూపించడానికి సమయం లేదంటే. 2వ రాజులు 2వ అధ్యాయం 19-20 వచ్చినాయి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ 2వ రాజులో 2వ అధ్యాయం 19-20 వచనాలు కూడా మీరు చదవగలిగితే, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, 21 చదువుతున్నాను నేను. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమి నిస్సారంగా ఉండదు అనేను. కనుక ఇక్కడ గమనించండి ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ గమనించండి, ఎలీషా అనబడిన ఒక భక్తుడు మనకు కనబడతాడండి. మీరు 2వ అధ్యాయం 15 వచనాన్ని చూడండి. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులను అతను చూచి, ఏలి ఆత్మ ఎలీషా మీద ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లన్నది, ఇదిగో నీ దాసులు మా యొక్క 10 మంది బలగములు ఉన్నారు. చూడండి 18. వారు యెరికో పట్టణం ముందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దు అని నేను నీతో చెప్పలేదా అని వారితో నేను. 19. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలిన వాడని నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా. ఇక్కడ చూడండి, ఎలీషా అతని యొక్క శిష్యులు
ఎరుకో పట్టణం. ఈ పట్టణం అందంటండి త్రాగడానికి నీళ్ళు ఉన్నాయి. ఆ పట్టణం చాలా రమ్యమైంది, ఆ పట్టణం చాలా సుందరమైంది కనుక వారు ఆ పట్టణంలోకి దిగారు, అక్కడ ఉన్నారు. ఆ పట్టణంలో నీరు కనబడింది. ఆ పట్టణంలో ఉన్నటువంటి నీరు త్రాగగా ఆ నీళ్లు చేదైనవి. ఎలాంటివంట? ఆ నీరు చూడండి మంచివి కావు అని ఉంటుంది అక్కడ. ఆ నీళ్ళు అంటండి మంచివి కావు, మంచివి కాదు, చెడు నీళ్ళు అంట. చెడు నీళ్ళు మంచి నీళ్ళు కావు, చెడిపోయిన నీళ్ళు. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఎలీషా గారు అంటారు ఉప్పు తీసుకురండి, ఆ ఉప్పు తీసుకొచ్చి నీళ్ళలో కలపండి అనగా ఆ ఉప్పు తీసుకొచ్చి నీళ్ళలో కలపగా ఆ మంచి కానీ ఆ నీళ్లు చెడు, ఆ నీళ్ళు చెడ్డమైన ఆ నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడ్డాయంట. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క మాట వినండి, ముగిస్తాను. మంచివి కానీ ఆ నీళ్లు ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటలను బట్టి ఉప్పుని తీసుకెళ్ళి ఆ మంచి నీళ్ళలో ఆ చెడు నీళ్ళలో కలపగా ఆ నీళ్ళు ఏమయ్యాయి? ఆ నీళ్ళు ఏమయ్యాయి? మంచి నీళ్లుగా మార్చబడ్డాయి. అర్థం చేసుకోండి నా మాటని. నీళ్లు చూడబోతే చెడు నీళ్లు చూడబోతే మంచివి కావు, అవి తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నీళ్లు. అలాంటి సమయంలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఎలీషా అనే భక్తుల దగ్గరికి వెళ్ళారు. శిష్యులు ఎలీషాకు తెలియపరిచారు. ఎలీషా ఇలాగన్నాడు, ఉప్పు తీసుకురండి, ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ళలో కలపండి అనగా ఉప్పు తీసుకొచ్చారు. ఉప్పు నా నీళ్ళలో కలిపేశారు. ఉప్పుని ఎప్పుడైతే ఆ నీళ్ళలో కలిపారో ఆ నీళ్ళు ఏమయ్యాయి? మంచి నీళ్ళుగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మంచి నీళ్ళుగా, చెడిపోయిన నీళ్ళు ఇప్పుడు ఏమయ్యాయి? మంచి నీళ్ళు అయ్యాయి. దేవుడు అన్నారు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఈ ఉప్పు చెడిపోయిన నీళ్ళలో వేయక నీళ్ళేమయ్యాయి? మంచి నీళ్ళు అయిపోయాయి. చెడిపోయిన నీళ్ళలో ఉప్పు వేయక అవి నీళ్లు మంచివైనట్టు క్రైస్తవుడు అయిన నీవు నేను లోకానికి ఉప్పుగా ఉండమని దేవుడు చెప్పాడు కదా. ఈ లోకంలో మనం ఏం చేయాలంటే చెడిపోయిన ఈ లోకంలో, పాడైపోయిన ఈ లోకాన్ని, చెడిపోయిన ఈ లోకాన్ని, పాడైపోయిన ఈ లోకాన్ని మంచిగా మార్చేలాగున మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. బాగు చేసేవారిగా మనం ఉండాలండి. ఉప్పు వేయగా ఆ చెడు నీళ్ళు, ఆ చెడ్డ నీళ్ళు ఏమయ్యాయి? మంచి నీళ్ళుగా మార్చబడ్డట్టు నువ్వే గ్రామంలో నివసిస్తున్నా, నీ కుటుంబ వ్యవస్థ ఏదైనా, నీ ఉంటున్న పట్టణం ఏదైనా, నీ చుట్టూ ఉన్న జనము ఎలాంటి వారైనా వారు చెడిపోయిన వారై ఉండొచ్చు, వారు బాగు లేని వారై ఉండొచ్చు, వారి ప్రవర్తన, వారి మాట, వారి శైలి బాగా లేనిదై ఉండొచ్చు. నీవైతే వారిని బాగు చేయగలిగిన వాడిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. వారిని బాగు చేయగలిగిన వాడిగా ఉండాలి. నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ నివాస గృహంలో, నీ ఇంటిలో నీవు బాగు చేయగలిగిన వాడుగా ఉండాలి. నీ కుటుంబ సభ్యులు చెడిపోయి ఉన్నారా? నీ కుటుంబ సభ్యులు పాడైపోయి ఉన్నారా? నీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, ఆ నడవడిక క్రియలు బాగలేవా? వారి మధ్యలో నీవు ఉన్నావా? అయితే నువ్వు వారిని బాగు చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ఉప్పు. వాళ్ళని బాగు చేసేవాడిగా ఉండాలండి. వాళ్ళని బాగు పరిచేవారిగా మనం ఉండాలండి. మనమే ఒక చీడ పురుగు అవ్వకూడదు. మనమే ఒక చెడు ప్రవర్తనకు, వారందరూ చెడు ప్రవర్తించడానికి కారణము కాకూడదు. మనమే వారి బ్రతుకులు చెడిపోవడానికి కారణం మనం అవ్వకూడదు. వారి జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం మనం అవ్వకూడదు. పాపంలో పడిపోవడానికి కారణం మనం అవ్వకూడదు. పాపంలో వారు బ్రతకడానికి కారణం మనం అవ్వకూడదు. పాపంలో వారు జీవించడానికి కారణం మనం అవ్వకూడదు. వారి బ్రతుకులు మనల్ని బట్టి పాడవకూడదు, కానీ మనల్ని బట్టి వారి జీవితాలు ఏమవ్వాలా? బాగు చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని బట్టి, మన బ్రతుకులను బట్టి, మన జీవితాలను బట్టి వారి బ్రతుకులు బాగు చేయబడాలి, వారి జీవితాలు బాగు చేయబడాలి. మదర్ తెరెసా అనబడిన ఒక స్త్రీ ఉందండి, మీ అందరికీ సుపరిచితురాలే. ఎంత గొప్ప ప్రభావం, నోబెల్ బహుమతి
పొందుకున్నటువంటి స్త్రీ ఎందుకు వీడికి నోబెల్ బహుమతి ఇచ్చారో తెలుసా? ఎందుకు వీడి నోబెల్ బహుమతి పొందుకున్నదో తెలుసా? సమాజాన్ని బాగు చేసేటువంటి స్త్రీ ఈవిడ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సమాజాన్ని, ప్రపంచాన్ని బాగు చేసే స్త్రీ. కుష్ఠరోగులైనా ఎవరైనా కానీ, ఎలాంటి వారినైనా కానీ బాగు చేస్తుంది ఆవిడ. ఆవిడ ఇతరులను చెరపట్ల, ఆవిడ ఇతరులను నాశనం చేయట్లా, ఆవిడ వల్ల ఇతరులు పాడైపోవట్లా, ఆవిడ వల్ల ఇతరులను పతనమైపోవట్లేదు, కానీ సమాజాన్ని బాగు చేస్తుంది, సమాజానికి మేలు చేస్తుంది, సమాజాన్ని బాగుపరుస్తుందండి. ఎంతోమంది జీవితాలను బాగు చేసిందారు, ఎంతోమంది బ్రతుకులను బాగు చేసిందారు, ఎంతోమంది జీవితాలకు మంచి మార్గంలో నడిపించింది మదర్ తెరిస్సా. మనము సమాజానికి బాగు చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను అంటాను, ఆ మదర్ తెరిస్సే ఒక ఉప్పులాగా బ్రతుకుతుంది. ప్రైజ్ లార్డ్. లోకానికి ఉప్పులాగా మీరు బ్రతకాలన్నా ఆ మాట మదర్ తెరిస్సాలో మనకు కనబడుతుంది. లోకానికి ఒక ఉప్పు అవుతుంది. ఈవిడ అందరినీ బాగు చేస్తుంది, బాగుపరుస్తుంది. చెడగొట్టట్లా, పాడు చేయట్లా, నాశనం చేయట్లా. విలియం కేరీ మన భారతదేశంలో అడుగుపెట్టాడండి. విలియం కేరీ మన భారతదేశంలో అడుగుపెట్టి మన భారతదేశానికి ఎంతో ఉపకారం చేశాడు, మన భారతదేశానికి ఎంతో మేలు చేశాడు. మన భారతదేశంలో ఎన్నో ఎన్నో ఒక పేపరే కానీ, ఒక రైల్వే మార్గమే, ఇలాగున్న విలియం కేరీ ఎంతో మేలు మన భారతదేశంలో. ఒక బ్యాంకు పెట్టడమే కానీ, స్త్రీలు చదువుకోవడానికి వసతులు కల్పించడమే కానీ, ఇలాగున ఎంతో మేలు చేశాడండి విలియం కేరీ. క్రైస్తవుడావో క్రైస్తవురాలా, నువ్వు సమాజాన్ని బాగు చేసేవారిగా ఉండాలి. నువ్వు సమాజాన్ని, ఆ చెడిపోయిన పాడైపోయిన సమాజాన్ని బాగు చేసేవారిగా మీరు ఉండాలి. సమాజానికి ఆ మేలుకరంగా మీరు ఉండాలి. సమాజానికి దీవెనకరంగా మీరు ఉండాలి. మిమ్మల్ని బట్టి సమాజంలో పాడైపోకూడదు, మిమ్మల్ని బట్టి సమాజంలో ఉన్న ప్రజలు నాశనం అవ్వకూడదు, కానీ మిమ్మల్ని బట్టి సమాజం బాగు చేయబడాలి. మిమ్మల్ని బట్టి సమాజం బాగు చేయబడాలి. మిమ్మల్ని బట్టి సమాజానికి మేలు చేయబడాలి. నువ్వే గ్రామంలో ఉన్నా, నువ్వే పట్టణంలో ఉన్నా, నువ్వే నివాస గృహంలో ఉన్నా, నువ్వే కుటుంబంలో ఉన్నా, నిన్ను బట్టి నీ కుటుంబం బాగు చేయబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం కట్టబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం సరిచేయబడాలి. అలాగున మీరు ఉప్పు వలె ఉందురుగాక, ఉప్పు వలె ఉందురుగాక. చీడ పురుగులాగా మీరు ఉండకూడదు. చీడ పురుగు ఏం చేస్తుంది? కొంచెం 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 తినేస్తుంది. ఇప్పుడు ఈ చెక్క ఉందండి, మనం వాడుతున్నటువంటి చెక్క, చీడ పురుగు కూడా పట్టింది అనుకో, మనకు తెలియకుండానే కొంచెం 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 తినేస్తుంది. తినేసి 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 దీన్ని ఒకరోజు ఏం చేస్తుంది? కూలగొట్టేస్తుంది. చీడ పురుగులాగా మనం బ్రతకూడదు, చీడ పురుగులాగా మనం జీవించకూడదు, కానీ లోకానికి మనము బాగు చేసేవారిగా, ఉప్పు వేసినట్టు, ఉప్పు వేయగా ఆ నీరు మంచివైనట్టు మనను బట్టి లోకములో ఉన్న ప్రజలే కానీ, లోకమే కానీ బాగు చేయబడాలి. ప్రైజ్ లార్డ్. క్రైస్తవుడు లోకాన్ని బాగు చేయగలిగిన సామర్థ్యత ఉన్నాడు. క్రైస్తవుడు లోకానికి మేలు చేయగలిగిన సామర్థ్యత ఉన్నాడు. క్రైస్తవుడు లోకానికి ఉపయోగకరంగా బ్రతకగలిగిన సామర్థ్యత ఉన్నాడు. అందుకనే క్రైస్తవుడు ఉప్పులాగా బ్రతకాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానండి? 3 మాటలు చెప్పాను. 1, ఉప్పు సముద్రం నుంచి వేరు చేయబడుతుంది, అనగా ప్రతి క్రైస్తవుడు లోకము నుంచి వేరు చేయబడాలి. 2, ఉప్పు రుచి గలది. మన మాట, ప్రతి క్రైస్తవుడి యొక్క మాట రుచి కలిగినదై ఉండాలి. 3, క్రైస్తవుడు ఆ ఉప్పు చెడిన నీళ్ళలో వేయగా అవి మంచి నీళ్ళుగా మార్చబడినట్టు, చెడిపోయినటువంటి సమాజంలో మనం ఉంటుండగా ఈ ఉప్పు వేసినప్పుడు సమాజం మనల్ని బట్టి బాగు చేయబడాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ మాటలలో ఉన్న దీవెనలు, ఈ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకునేదురుగాక. ఈ మాటలో ఉన్న ఆత్మీయతలు మీరు కలిగి జీవించుదురుగాక. కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన.